భగవంతుడు మనలో ఏమి చూస్తాడో తెలుసుకుందాం. ఎంత సంపద ఉన్నది అని చూడడు, అందులో ఎంత అర్హులకు అందించామని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావు అన్నది చూడడు, అందులో ఎంత ఆచరించామన్నది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేసావన్నది చూడడు, అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారు అన్నది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు, మన కోసమే ఎందరు నిలబడ్డారు అన్నది చూస్తాడు. ఎన్నేళ్ళు బ్రతికావన్నది కాదు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావు అన్నది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాన్నివ్వాలి, మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి, మన స్మరణము ప్రేరణనివ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది, అప్పుడు కదా బ్రతుకు సార్థకత ఉండేది, అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది, అప్పుడు కదా పుట్టుక పుణ్యం ఉండేది. మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం. మరొకరైనా మన కోసం ప్రార్థించేటట్టు, ఒకరైనా గుర్తుంచుకునేలా ఎప్పుడో అప్పుడు మంచి పనిని చేసి చూపిద్దాం. దైవానికి దగ్గరవుదాం.